హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఛానల్. మన దగ్గర జనరల్గా దూడలు చనిపోతాయండి చాలా వరకు. ఇక్కడ చూసుకోవచ్చు, ఒక్క దూడకు కూడా స్పెషల్గా దాన్ని సపరేట్ కట్టేసి, మనకంటే కూడా చాలా ఎక్కువ ఇక్కడ హర్యానాలో. సో ప్రజెంట్ నేను హర్యానాలో అని చెప్పాను కదా, ఇక్కడ తల్లిని చూసుకోవచ్చండి. ఇది కూడా వాళ్ళు అట్లా తయారు చేసిన దూడనే, అంటే దూడని ఇట్లా తయారు చేశారు. ఇప్పుడు రెండో ఈతలో ఉంది. సో దానికి పుట్టిన దూడను కూడా తయారు చేస్తున్నారు. ఈ తొలి ఈత మీద 18-19 మిండింది. ఇప్పుడు నేను ఆల్రెడీ దీని దగ్గర పాలు చూశాను. 2 పూట్ల మీద 20 లీటర్ పాలు ఉన్నాయి. సో దీని దూడం కూడా మళ్ళీ తయారు చేస్తున్నారు. సో ఇంత జాగ్రత్తగా తయారు చేసుకుంటారు కాబట్టి వీళ్ళ దగ్గర గేదెలు తయారవుతున్నాయి. దూడని కూడా ఒక్కోదాన్ని స్పెషల్గా మన దగ్గర చూసుకుంటే కట్టేస్తారు, చల్లగాలి తగిలినా ఏం తగిలినా కూడా సరిగ్గా పట్టించుకోరు. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు దీన్ని చేపడానికి వదిలి ఎన్ని పాలు ఇస్తున్నాము, దానికి మళ్ళీ డే మొత్తంలో కూడా మళ్ళీ కేర్ చేస్తారండి. డే మొత్తంలో కూడా దానికి చలి తగలకుండా పాలు ఎన్ని ఇస్తున్నాము, ఏ విధంగా ఇస్తున్నాము అన్నీ చూసుకొని మేపుకు తయారు చేసి ఒక మంచి బ్రీడర్ క్వాలిటీ గేదెని తయారు చేస్తారనమాట. సో బ్రీడింగ్ చేసే వాళ్ళు ఈ విధంగా చేస్తారండి. అండ్ వీడియో వస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.